జూరాల ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం దిగువకు 60,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. జూరాలకు వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధానిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు నారాయణపూరు, ఆల్మట్టి డ్యాం నుంచి భారీగా వరద నీరు వచ్చి జూరాల ప్రాజెక్టుకు చేరుతుండడంతో జూరాల ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రజెంట్ మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 7 గేట్లను పైకి ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి ఓవరాల్గా నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల నీటి సామర్థ్యంగా ప్రాజెక్టు దగ్గర పరిస్థితి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మరో 2-3 రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు దగ్గర అధికారులు అప్రమత్తతతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువ అవుతాయి అంటే ప్రజెంట్గా 70,000 క్యూసెక్కుల వాటర్ అంతా కూడా ఇన్ఫ్లోగా కొనసాగుతుండడం, 60,000 క్యూసెక్కుల వాటర్ను దిగువకు వదులుతుండడంతో పూర్తిగా ఈ యొక్క వరద మరింత పెరిగితే మరికొన్ని గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను విడుదల చేసేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి లోయర్ మరియు అదేవిధంగా అప్పర్ జల విద్యుత్ శక్తి కేంద్రాల దగ్గర 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల దగ్గర వాటర్ను రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులను నీటితో నింపేందుకైతే అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో చాలా లేట్గా వాటర్ వచ్చినప్పటికీ ఈ సీజన్కు సంబంధించి మొదటిసారిగా జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మరో 24 గంటల్లో దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా ఎగువ నుండి జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుందన్న అంచనాతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రాజెక్టు దగ్గర అయితే పూర్తి స్థాయిలో ఒక జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతూ వస్తుంది. గతంలో జరిగినట్టుగా ప్రాజెక్టు దగ్గర ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు దగ్గరుండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూరు, ఆల్మట్టి డ్యాముల్లో కూడా సఫిషియెంట్ వాటర్ ఉండడం, పూర్తిగా వాటి దగ్గర నీటి నిల్వలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కువగా వచ్చే వాటర్ అంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వదులుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండేలా కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గత సీజన్లో ఇంతకు ముందే అంటే ఒక 1 మంత్ బ్యాక్ ముందే కూడా ఈ వాటర్ అంతా వచ్చేది. కానీ ఈ సీజన్లో చాలా లేట్గా వాటర్ రావడంతో ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయానికి సంబంధించి సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ టైంలో వాటర్ రావడంతో రైతులు ఈ కష్టాలు తీరుతాయంటూ కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 7 గేట్లు ఓపెన్ చేశారు. 70,000 క్యూసెక్ల వాటర్ను కిందికి వదులుతున్నారు. మరికొన్ని గేట్లు అంటే ఒకవేళ వరద ఉధృతి పైనుంచి ఇదే విధంగా రాబోతుంది అని చెప్పి కూడా ఒక సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణమ్మ పరవళ్ళు అయితే జూరాల దగ్గర పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జూరాల ప్రాజెక్టు దగ్గర లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి.